ఈ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ రీల్ని మన మొబైల్లో ఎలా ఎడిట్ చేయాలో ఈరోజు చూద్దాం. నేను వాడే యాప్ క్యాప్కట్. సో ముందుగా క్యాప్కట్ వాడాలంటే విపిఎన్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. నేను వాడే విపిఎన్ సూపర్ విపిఎన్ ప్రో. ఇది ప్లేస్టోర్లో కూడా అవైలబుల్ ఉంటుంది. సో మనం ఇక్కడ సింగపూర్ సర్వర్ని సెలెక్ట్ చేసుకొని దీనైతే కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్న తర్వాత క్యాప్కట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకొని మనకు కావాల్సిన ఆడియో క్లిప్స్ అండ్ వీడియో క్లిప్స్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆడియో అండ్ వీడియో క్లిప్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆడియో క్లిప్లో మనం ఒక బీట్ మార్క్ యాడ్ చేసుకోవాలి. మనకు ఏ ప్లేస్లో అయితే ఎఫెక్ట్ రావాలనుకుంటున్నామో, సో నాకు ఈ ప్లేస్లో బీట్ మార్క్ కావాలి. సో నేను ఆడియో క్లిప్ మీద సెలెక్ట్ చేసుకొని సైడ్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ బీట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసి యాడ్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఈ 3 సెకండ్స్ నేను ఇంపోర్ట్ చేసుకున్న క్లిప్ 3 సెకండ్స్ ఉంది. సో ఇది నాకు 6 సెకండ్స్ కావాలి. సో నేను దీని మీద క్లిక్ చేసుకొని స్పీడ్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు కర్వ్స్లోకి వెళ్ళి కస్టమ్లో క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు 2.9 సెకండ్స్ ఉన్న వీడియో అట్లీస్ట్ నాకు 6 సెకండ్స్ వరకు రావాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ చూడొచ్చు నాకు బీట్ మార్క్ వరకు వచ్చింది. సో ఇప్పుడు వీడియో అయితే స్లో మోషన్ చేసిన తర్వాత మనకు ఇందులో నుంచి ఒక పిక్ అనేది మనకు కావాలి. సో దీన్ని నేను ఏం చేస్తున్నానంటే వీడియో క్లిప్ లాస్ట్ వరకు వచ్చి సైడ్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఫ్రీజ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మనకైతే ఫోటో క్లిప్ అయితే వచ్చింది. సో ఇప్పుడు ఏదైనా కలర్ గ్రేడింగ్ అని ఏదైనా చేసుకోవాలనుకుంటే సో ఇప్పుడు వీడియో క్లిప్ మీద క్లిక్ చేసి సైడ్కి స్క్రోల్ చేస్తే అడ్జస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి మీకు ఏ విధంగా కావాలనుకుంటున్నారో ఆ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. షార్పెన్ ఏంటంటే క్వాలిటీ తక్కువ ఉన్న వీడియోని ఇంక్రీజ్ చేస్తుంది. సో మీరు దీన్ని యూజ్ చేస్తే చేయండి, లేకపోతే లేదు. సో ఇప్పుడు అప్లై టు ఆల్ మీద క్లిక్ చేసి బ్యాక్కి రండి. సో ఎక్కడి వరకు అయితే మనం ఎన్ని సెకండ్స్ వరకు అయితే మనకి ఈ వీడియో కావాలనుకుంటున్నాము సో అక్కడి వరకు అయితే దీన్ని ఎక్స్టెండ్ చేసుకోండి. సో నేను నాకు ఒక 20-25 సెకండ్స్ వరకు అయితే చాలు. సో ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ కాడికి వచ్చి ఇక్కడ మొత్తం బ్యాక్ రండి. ఇక్కడ ఓవర్లే అనే ఆప్షన్ ఉంటుంది. సో ఓవర్ మీద క్లిక్ చేసిన తర్వాత యాడ్ ఓవర్లే క్లిక్ చేయండి. ఇలాంటి ఒక చాట్ వీడియో అయితే కావాలి. సో మీరు ఇదే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా. సో ఇది కూడా నేను డౌన్లోడ్ చేసుకున్నదే. సో ఇప్పుడు ఏంటంటే సో దీని మీద క్లిక్ చేసుకోండి. సైడ్కి స్క్రోల్ చేస్తే మాస్క్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మాస్క్ అనే ఆప్షన్లోకి వెళ్ళి రెక్టాంగిల్ మీద క్లిక్ చేసుకోండి. రెక్టాంగిల్ క్లిక్ చేసుకున్న తర్వాత కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి నేను చూపిస్తున్నట్టుగా. సో మీకు ఇంకా బెటర్ ఏంటంటే సో ఇక్కడ సర్కిల్ అనే ఆప్షన్ ఉంది. సో దాని మీద క్లిక్ చేసుకొని మీకు ఐబాల్ ఏ షేప్లో ఉందో సో ఆ షేప్లోకి తీసుకురండి. సో ఇదే క్లిప్ మీద సో సైడ్కి స్క్రోల్ చేస్తే స్లైస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసి ఫిల్టర్ మీద అయితే క్లిక్ చేసి 2 క్లిప్స్ని డివైడ్ చేసిన చోట ఒక ఎఫెక్ట్ని అయితే యాడ్ చేయాలి. సో దీని మీద క్లిక్ చేసి మిక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. ఎఫెక్ట్స్ మీకు వెళ్ళాక వీడియో ఎఫెక్ట్స్ క్లిక్ చేయండి. సో ట్రెండింగ్లో మీకు ఇక్కడ షేక్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ ఏంటంటే స్పీడ్ 10 to 7 పెట్టండి. సో ఇంటెన్సిటీ 5 పెట్టండి. ఈ ఎఫెక్ట్ టోటల్ వీడియో అప్లై చేయండి. సో ఇప్పుడు దీని ఎఫెక్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకొని ఆల్ వీడియోస్ అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడు అలానే మళ్ళీ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నైట్ క్లబ్ అని ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు బ్లాక్ ఫ్లాష్ 2 అని ఉంటుంది.
ఒకసారి వీడియోని అయితే ప్లే చేద్దాం. గైస్ వీడియో అయితే బాగా వచ్చింది. సో దీన్ని ఇప్పుడు ఏం లేదు, ఎక్స్పెక్ట్ చేసుకోవడమే. గైస్ మన ఛానల్లో ఇది ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వడంలో స్ట్రగుల్ ఉంది. సో నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్స్ రిపీట్ చేయకుండా చూసుకుంటాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.